గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మేము కొబ్బరి పచ్చడి చేయబోతున్నాం అనమాట. సో దానికి సంబంధించి కొబ్బరి కోస్తున్నాము. సో ఇక్కడ బయట కూర్చొని మా తమ్ముడు కోస్తుంటే మనకి ఇక్కడికి చాలా ఇష్టం అనమాట. సో వాడు మొత్తం కొబ్బరి చిప్ప తినేమన్నా తినేస్తాడు కూర్చొని, వాడికి అంత ఇష్టము. సో హీ వాజ్ ఈటింగ్ వన్ సైడ్, ఇంకొక సైడ్ మా చిన్నోడికి పెడుతుంటే అమ్మో ఇంత హెల్దీ ఫుడ్ నేను తిననేసి పక్కకు వచ్చేసాడు అనమాట వాడు. సో ఇంకా వెతుకుతున్నాడు ఇంకా ఇస్తుందేమో అనేసి. ఇంకా వాడికి ఎలా ఇచ్చుకుంటా పోతే వాడు అన్నీ తినేస్తాడు అనమాట. సో కొబ్బరి కోసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి పల్లీలు వేయించుకోవాలన్నమాట. సో ఇక్కడ కొంచెం హెల్దీగా చేస్తున్నాము. సో పల్లీలు కొంచెం హెల్దీ కదా, దాంతోపాటు కొన్ని వెల్లుల్లి తీసుకొని అలా వేయించుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మేము ఎండుమిర్చి తీసుకున్నాము. నార్మల్గా అయితే పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు, పచ్చిమిర్చి వేస్తే ఇంకా బాగుంటుంది. బట్ వీఆర్ డూయింగ్ డిఫరెంట్ అనమాట. సో ఇక్కడ మేము ఎండుమిర్చితో చేస్తున్నాము. అండ్ ఎండుమిర్చి చాలా హెల్దీ అనమాట తింటే. సో ఇది కూడా వేగిపోయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి వేస్తున్నాము. సో దట్ మాకు 2 ఫ్లేవర్లు కావాలన్నమాట ఒకేసారి అలా అనేసి. సో ఇదంతా వేగిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో అది చల్లారిన తర్వాత మనము మిక్స్ చేసుకుందాం అనమాట. సో ఇందులో తగినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటే అయిపోతుంది. తర్వాత వేయడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది కలవదు అనేసి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకున్నాము. సో అది చల్లగా అయ్యేలోపు ఇక్కడ అదే ప్యాన్లో కొబ్బరి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఆ కొబ్బరి చల్లారలోపు మనం ఈ మిక్చర్ని మిక్స్ చేసుకుందాం అనమాట. సో దాని తర్వాత కొబ్బరి వేసి కాసంత నీళ్ళు వేసుకుంటూ మిక్స్ చేసుకుంటే ఏంటంటే మంచి పేస్ట్ లాగా వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు మనం నార్మల్గానే వేసుకుంటాం. తాలింపు గింజలు, ఆయిల్, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా వెల్లుల్లి ఇవన్నీ కలిపేసి తాలింపు వేసుకొని అదేంటి పచ్చళ్ళు వేసేసుకోవాలన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు.